తాగు సాగునీరు కోసం కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీహర్ష 48 గంటలు జలసమర దీక్షకు పూనుకున్నారు. ప్రజలకు గుండ్రవుల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సంఘాల మద్దతుతో ఈ దీక్ష కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసురాజ్ అందిస్తారు. కర్నూలుకు తాగు సాగునీరు కోసం శ్రీహర్ష ఒక యువ నాయకుడుగా జల సమర దీక్షకు ఏదైతే పూనుకున్న పరిస్థితులు మనం చూస్తున్నామో 48 గంటలు ఈ దీక్ష కార్యక్రమము రాజకీయ పార్టీలకు అతీతంగా అదే అన్ని పార్టీల మద్దతుతో ఆయన చేస్తున్న పరిస్థితి. మరి ఎలాంటి సంకల్పం చేశారో ఏంటి, ఏ విధంగా ఈ పోరాటం చేస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కర్నూలు ఏదైతే తాగు సాగునీరు కావాలి సాధించుకోవాలనే ఒక ఏకైక లక్ష్యంతో దీక్ష చేస్తున్నారు. మరి మీ దీక్ష ఏ విధంగా ఫలిస్తుంది, ఎక్కడి దాకా పోరాడతారు? ఈ దీక్ష ఖచ్చితంగా ఫలిస్తుందనే నమ్మకం ఉందన్న. కాకపోతే మేము ఈ మధ్యనే స్టార్ట్ చేసినామని చాలామంది అనుకుంటుంటారు. 3 ఏళ్ల నుంచి మేము అవకాశం ఉన్న ప్రతిసారి గుండ్రేవుల ప్రాజెక్టు గురించి, తర్వాత మన కర్నూలు సమస్యల గురించి అన్ని విషయాల్లో మేము మాట్లాడుకుంటూ వస్తున్నాం. గత సంవత్సరం ఎలక్షన్ టైంలో కూడా దాదాపు 2 లక్షల పాంప్లెట్ల ద్వారా గుండ్రేవుల ప్రాజెక్టు ఒక అవసరాలు ఏంటి, కర్నూలుకి జరిగిన అన్యాయాల గురించి కూడా మేము చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడున్న జలసమర దీక్ష ఇప్పుడే ఎందుకు తీసుకోవడం అనేది ఒకసారి మనం చూసుకుంటే, మొన్న మోడీ సార్ వచ్చేటప్పుడు మేము చాలా గొప్ప ఆశతో మేము చూసినాం. ఎందుకంటే ప్రధానమంత్రి గారు మన ప్రాంతానికి వస్తున్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులు వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకి హిస్టరీ తెలుసుకుంటారు, ఇక్కడున్న సమస్యలు తెలుసుకున్నప్పుడు జనరల్గా ఇక్కడ ఏదన్నా ఒక మంచి ప్యాకేజ్ రూపంలోనో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారని హోప్తో ఉండినాం. అదే ప్రాసెస్లో మేము మరి 11వ తారీఖు అక్టోబర్ 11th వారికి, తర్వాత సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి కూడా మేము లెటర్ రూపంలో గుండ్రేవుల ప్రాజెక్ట్ ఒక ఇంపార్టెన్సు అది కట్టాలని వారికి విన్నపించుకోవడం జరిగింది. అయితే న్యాచురల్గా అక్కడ మనకు గుండ్రేవుల ప్రాజెక్టే కాదు, కర్నూలు గురించి కూడా అసలు ఆ పదము ఎత్తినారా అనేది కూడా మనకు డౌట్గా ఉంది. వారు రావడం మనకు సంతోషమైతే మరి ఎటువంటి వరాలు కానీ ఎటువంటి కర్నూలు గురించి చెప్పకపోవడం కొంచెం నిరాశ కలిగించేది. దాని తర్వాత కూడా మేము ఆలోచించుకొని మరి ఇది ఎప్పటి నుంచో ప్రాంతానికి ఉన్న సమస్య, ఈరోజు వచ్చిన కొత్తది కాదు. మా ఆధ్వర్యంలో పోయిన నెలనే అక్టోబర్ 18 రౌండ్ టేబుల్ మీటింగ్ గుండ్రేవుల ప్రాజెక్టు సాధన గురించి అని అందరూ కర్నూలు జిల్లాలో ఉన్న మేధావులు, రైతు సంఘాల నాయకులు, అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసి ఒకసారి డిస్కస్ చేశాము. ఆ ప్రాసెస్లోనే మేము నెక్స్ట్ స్టెప్గా జలసమర దీక్ష, దీని ద్వారా 2 రోజులు జలసమర దీక్ష ద్వారా ప్రజలందరికీ దీని యొక్క విషయం తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా ప్రజల నుంచి మా అందరి నుంచి ఎంత సీరియస్గా ఉన్నాము, ఇది ఎంత అవసరం అనేది మనకి మళ్ళీసారి రిమైండ్ చేసే ప్రాసెస్లో ఈ దీక్ష ద్వారా వాళ్ళకు తెలియజేసి వాళ్ళకి ఏమన్నా మూమెంట్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఒక్క గుండ్రేవులే కాదు, వేదవతి కావచ్చు, ఇంకా రకరకాలుగా అంటే రాయలసీమలో అరకొరగా ఉన్న ప్రాజెక్టులు కొంత బడ్జెట్ ఇస్తే పూర్తి అవుతున్నా అనుకున్న సమయంలో ముఖ్యమంత్రులు అందరూ కూడా శంకుస్థాపన చేయడము, లేదా ఏదో నిధులు ఇచ్చామనము, సర్వే చేపట్టడము, ఇలా రకరకాలుగా హడావుడి చేసి అంటే జనాన్ని మోసపుస్తున్నట్ల ఏం మీ ఫీలింగ్? జనరల్గా నాయకులు ఎప్పుడు కూడా ప్రజల అవకాశం ఉంటే దాటేయాలనే చూస్తారు. మనము ప్రభుత్వాలు ఒక యాంగిల్లో మోసం చేస్తుందంటే ప్రజల్లో కూడా సీరియస్నెస్ లేదనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే ఒకసారి తుంగభద్ర డ్యామ్ నుంచి 135 టీఎంసీలు ఉన్న డ్యామ్ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఒక టీఎంసీ నీళ్ళు ఎట్లా ఆపుతుందన్న, అంత ఆపుకొని దాదాపు 25 లక్షల జనాభా కర్నూలు, తర్వాత 13.5 lakh ఎకర్ ఆఫ్ కల్టివేషన్ ల్యాండ్, వీటన్నిటికీ తర్వాత కర్నూలు లాంటి ప్రాంతానికి 6.5 లక్షల జనాభాకు నీటి వసతులు ఎట్లా కుదురుతుంది? దానికి ఆల్రెడీ గుండ్రేవుల లాంటి ప్రాజెక్టు వాళ్ళు నాకు తెలిసి 2009 వరదలు వచ్చినప్పుడు కూడా ఒక కేంద్ర కమిటీ అక్కడ ఒక ప్రాజెక్టు కట్టుకుంటే బాగుంటుందనే సూచన కూడా చేశారు. అంతకుముందు చరిత్ర కూడా ఎన్నో ఇండియన్ ఇరిగేషన్ వాళ్ళు కూడా సూచనలు చేసినారు. ఇన్ని చేసినా, 2 సార్లు జీవోలు చేసినా, సర్వేలు చేసినా, మరి శంకుస్థాపనలు చేసినా, బడ్జెట్ కేటాయించినా ఇది ముందుకు పోవడం లేదు. రాయలసీమలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. స్థానికంగా ఉండే నీటిని ఒడిసిపెట్టి అవసరాలకు ఉపయోగించుకోకుండా ఎక్కడో పోలవరం టు బనకచెర్లని 1,00,000 కోట్లకు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం సిద్ధం చేసిన పరిస్థితులు ఎలా చూస్తారు? సాధ్యంగానే ప్రామిస్ అది. బనకచెర్ల నుంచి మనకు అవన్నీ గోదావరి నీళ్ళు మనకు అవసరం లేదు, మన నీళ్ళే మనకు దండి ఉన్నాయి. ఇక్కడ ఈ సంవత్సరము వేస్ట్గా పోయిన వాటర్ దాదాపు 300-400 టీఎంసీలు సముద్ర గర్భంలో కలిసిపోయినాయి. ఓన్లీ తుంగభద్ర గత 3 నెలల్లో పారింది, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు పారింది. అది మనకు సాగునీటి ప్రాజెక్టులు లేవు, తాగునీటి ప్రాజెక్టులే ఉన్నాయి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, గాజుల ప్రాజెక్టు దేనికి ఉపయోగపడుతున్నది? నీటి తాగునీటి కోసం. తుంగభద్ర ఇది మన కోట్ల విజయభాస్కర్ బ్యారేజ్ 1.25 టీఎంసీ మన కర్నూలు జిల్లాకు తాగునీటి వాడుకుంటున్నాం. సాగునీటి ప్రాజెక్ట్ ఎక్కడుంది? మనకి లేదు.
గుండ్రేవుల ప్రాజెక్టు కంప్లీట్ అవుతే సోదరుడు చెప్పినట్టుగా 20 టీమ్స్లో 25 టీమ్స్లో నిలబెడితే దాన్ని నాయకులకు చిత్తశుద్ధి లేకపోవడం అందరికీ దీంట్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. ఒక రోడ్ వేస్తే అందరూ వాడుకుంటారు, ఒక కాలువ వేస్తే అందరూ వాడుకుంటారు, ఒక నది కట్టిస్తే ఒక ప్రాజెక్టు కట్టిస్తే ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది. దాంట్లో అందరం ఉంటాం మనం. ఆ విషయాలన్నీ మర్చిపోయి దాంట్లో స్వార్థ రాజకీయాలు ఎక్కువైపోయినాయి మనకు. దశాబ్దాల కాలంగా రాయలసీమ వెనుకబడతానని గురవుతూ ఉంది. వలసలు వెళ్తూ ఉన్నారు. సాగునీటి కోసం నేటికి కూడా ఉద్యమాలు చేస్తే దీక్షలు చేసి పోరాడాల్సిన పరిస్థితి. బావితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు.